అపాయము నా గుడారము సమీపించనీయగా. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకొని మనము వాక్య అధ్యయనానికి మనం వెళ్దాం, వాక్య సందేశానికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు వాక్యాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. వాక్యము చదివేవారు మైకులో ఉన్నప్పుడు మైకులో ఉన్నటువంటి వారు చదవాలి. 2 మైకులు ఉన్న వాళ్ళు ఇంకొకరు కూడా ఇవ్వాలి. బ్రదర్స్ సిస్టర్స్ ఆ రీతిగా చదవలసిందిగా మనం చేస్తున్నాను. సహోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు కావలసినటువంటి ఆత్మీయ బలానికి అవసరమైన వర్తమానాన్ని అందించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి ప్రతి ఒక్కరిని ఒక మంచి పని చేసే విధంగా ఆయన తయారు చేశాడు. దేవుడు తన వరాలతో నింపాడు. ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. కొంతమంది చదువు రానటువంటి వాళ్ళు, మాకు చదువు రాదు కదా, మేము యోగ్యులము కాదు అనుకుంటారు. జ్ఞానము లేనటువంటి వారు, మాకు జ్ఞానము లేదు కదా కాబట్టి మేము యోగ్యులము కాదు అనుకుంటారు. మరికొంతమంది ధనానికి ప్రాధాన్యత ఇస్తారు. ధనము కలిగి ఉంటే, సిరి సంపదలు కలిగి ఉంటే వారే బలవంతులు లోకములో అని అనుకుంటారు. ఇక్కడ పౌలు యొక్క జీవితంలో ఆయన బిడ్డలను ఆయన వాడుకునేటువంటి క్రమాన్ని గురించి మాట్లాడుతూ మంచి సందేశాన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. జ్ఞానులైన వారిని, బలవంతులైన వారిని, గొప్ప వంశం వారిని అని మనం అనుకుంటున్నాం కదా, అలా కాదు అని పౌలు గారు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ సంఘమ, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము, సంఘములో ఉన్నటువంటి మనము, మేము పాత్రులము కాదు, ఎన్నికలేని వారము కాదు, మేము అనర్హులము అని అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి
ఆ మాటను మనము దూరం పెట్టేసి దేవుడు ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు అన్నవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అయితే వాటిని పంచటం అన్నది, పంచే విధానము, వాడుకునే విధానము మన చేతిలో ఉంది. ఇవి నెరవేరాలి అంటే దేవుణ్ణి మనం ప్రేమించే విధంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవుని ప్రేమను కలిగి ఉంటామో, ఆ ప్రేమను ఇతరులకు మనం పంచుతాం. కనుక దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉండి ఆ ప్రేమను ఎలా ఆయన పంచాడో, క్రీస్తు బిడలముగా మనం ఆయన కలిగి ఉండి ఆయన ప్రేమను పంచే విధంగా మనము సిద్ధపడాలి. చెప్పాను కదా, నాకు ఏ యోగ్యత ఉన్నది, నాకు ఏ అర్హత ఉన్నది, నేను ఆ పని చేయటానికి అని ఎప్పుడు మనం అనుకోవద్దు. ఒక మంచి పని చేయటానికి, దేవుని కార్యము చేయడానికి, మంచి పని చేయడానికి ధనము, బలము అవి కాదు, అవి ఆ తర్వాత విషయాలు. మొదటిది ఏంటంటే ప్రేమ ఉండాలి, రెండవదిగా ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు తప్పనిసరిగా వాడుకుంటాడు. బలంగా వాడుకుంటాడు, ఘనంగా వాడుకుంటాడు. ఆయన బలపరుస్తాడు. ఆయన మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నడిపిస్తాడు. ఎప్పుడు నడిపిస్తాడు అనగా ఆయన మీద మనం ఆధారపడి ఆ ధైర్యం మనకున్నప్పుడు, ఆ త్యాగం మనకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో 3 వ్యక్తులు ఉన్నారు. వారు గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ వారి జీవితంలో వారు చేసే ఉద్యోగం చాలా చిన్నది, వారి జాబ్ చాలా చిన్నది, కానీ వారు చేసినటువంటి పని చాలా పెద్దది అని దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించగలరు. ప్రియులరా, మొదటిగా రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఒక యజమాని దగ్గర గృహనిర్వాహకుడిగా ఉన్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరిగిరిగా దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. గమనించండి, ఉపధ్యాను జ్ఞాపం చేసుకున్నప్పుడు ఒక గృహములో గృహ నిర్వాహకుడు అంటే సేవకుడు, ఒక విధంగా చెప్పాలంటే పని మనిషి, సెక్యూరిటీ కూడా కాదు కానీ పని మనిషి. ఉపధ్య అక్కడ గృహ నిర్వాహకుడుగా వారి కార్యక్రమాలు జరిగించేటువంటి వాడిగా మనం ఉపధ్యాన్ని మనం చూస్తాం. ప్రియులరా, యజమాని అహాబు, యజమానురాలు అనగా రాణి, ఆమె యెజబేలు వాడు. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ నీతియుక్తమైన పని కాకుండా అక్కడ జరగరాని కార్యం అక్కడ జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఆయన భార్య క్రూరురాలుగా ఉండి ఆమె యెహోవా ప్రవక్తలను చంపడానికి ఆజ్ఞించింది. అక్కడ పనిచేసేవాడు ఓబద్య, చిన్న పని చేసేవాడు ఓబద్య. కానీ ఓబద్య ఏమి చేయాలంటే ఆ రాజు రాణి ఏమి చెబుతారో ఆ పని చేయాలి. ప్రియులరా, మంచి పని చేస్తే చెబితే మంచిది, ఆ పని చేయగలం. కానీ చెడ్డ పని చెబితే అది ఎలా చేయగలం? రాణి మాట వినకపోతే ఈ పని మనిషికి మరణమే
ఇక సిద్ధపాటు అంతే. ఆ రాణి యొక్క మాట వినకపోతే మరణశిక్ష విధించబడుతుంది ఒబద్యాకు. ప్రియులారా గమనించండి, దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు ఒబద్యాకు. ఆ ఒబద్యాకే కాదు, నీకు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన ఇస్తూ ఉంటాడు. అంటే చెప్పాను కదా, జ్ఞానము, బలవంతులుగా ఉండాలని లోకములో, గొప్పవారిగా ఉండాలని అని కాదు. నువ్వు జ్ఞానవంతుడు కాకపోయినా, బలవంతుడు కాకపోయినా, గొప్పవాడవు కాకపోయినా, దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు తీసుకుని వాటిని లోకానికి నువ్వు పంచాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని ప్రేమ ఉండాలి, రెండవదిగా ఆశ ఉండాలి, ఆ చేయాలనేటువంటి ధైర్యం ఉండాలి. ఇవి ఉన్నటువంటి వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవుని మెప్పును, దేవుని ఆశీర్వాదాలు వారు పొందుతారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఒబద్యాను మనం చూసినప్పుడు ఒబద్య ఒక పని మనిషిగా ఉన్నాడు. ఆ పని మనిషి దేవుని చిత్తాన్ని గ్రహించాడు, దేవుని మేలు గ్రహించాడు, ఏమి చేయాలో అది చేయాలనుకున్నాడు. కాబట్టి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు రాణి ఇప్పటికే ప్రవక్తలను చంపివేసింది, యెహోవా ప్రవక్తలను చంపివేసింది. అలాంటి సందర్భంలో అక్కడ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ ఒబద్య ఏం చేశాడండి, 70 మందిని గుహలో ఉంచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి వారిని సంరక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం గమనించండి, ఎంత గొప్ప కార్యము గమనించండి. వారి ఇంటి మనిషి కదా, ఇంట్లో ఉన్న వ్యక్తి కదా. కానీ అక్కడ చట్టము అన్నది నిర్ణయించినప్పటికీ కూడా, చట్టము నిర్ణయించినప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే మంచి పని చేయాలి, దేవుని పని చేయాలి. మంచివారు మంచి పనులు చేస్తారు. మంచివారు అనగా దేవుని ఎరిగినవారు. దేవుని ఎరిగినవారు మంచి పనులు చేస్తారు. చెడ్డ పనులను ఏం చేస్తారంటే వారు వ్యతిరేకిస్తారు. చెడ్డ పనులను వారు వ్యతిరేకిస్తారు. జ్ఞాపం చేసుకుని మనకు కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని మనం తృణీకరించకూడదు, సమయాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం ఏమాత్రం కూడా తృణీకరించకూడదు అని జ్ఞాపం చేస్తున్నాను. ఇక్కడే 18వ అధ్యాయంలో 12-13 వచనాల్లో ఏలియా అంటాడు, అయ్యా, అంటే ఏలియా దగ్గరికి ఈ ఒబద్య వచ్చాడు. ఈ ఒబద్య వర్తమానాన్ని అహాబుకు తెలియపరచాలి. అహాబు పంపించాడు ఏలియా దగ్గరికి, ఆయన వివరాలు తెలియపరచడానికి పంపించాడు. ఆ సందర్భంలో ఇక్కడ ఒబద్య అంటున్నాడు, నేను యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడిని, కాబట్టి నేను న్యాయంగా నడుచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, న్యాయాన్ని నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి అయ్యా, ఒకసారి నన్ను జ్ఞాపం చేసుకో. నువ్వు చెప్పమన్నావు, రాజు దగ్గరికి వెళ్ళమన్నావు, రాజు నన్ను చంపేస్తాడు. నేను ఎలాంటి వాడినో మీరు ఎరుగుదురు, ఎలాంటి వాడిని మీరు ఎరుగుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం. ఒబద్య రాజుకు రాణికి భయపడలేదు, కానీ ఒబద్య దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక దేవునికి భయపడ్డాడు. దేవుడిచ్చిన మంచి సమయం, అవకాశం దొరికినది కనుక ఒక మంచి కార్యాన్ని చేశాడు. అక్కడ ఒక మంచి కార్యాన్ని చేశాడు. ప్రియులరా, రెండవదిగా సామాన్యురాలైనటువంటి ఒక చిన్నది దేవుని వాక్యము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3-4 వచనాలను చదువుకున్నప్పుడు అక్కడ మనం చూస్తాం, నయమాను దగ్గర వారి గృహములో ఆమె పరిచయం చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూడగలం. చూడండి, 5వ అధ్యాయము 2వ వచనం నుంచి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండెను. వారచట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది ఎవరికండి? నయమాను భార్యకు పరిచారము చేయుచు ఉండెను. ఇంట్లో ఆమెకు తోడుగా ఉంటూ, ఆమెకు అన్నపాన విషయంలో, ఇంటి పని విషయంలో తోడుగా ఉన్నది.
ప్రియులరా, మంచివారు, దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రేమ కలిగిన వారు ఎక్కడున్నా మంచివారిగా ఉంటారు. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు చేతులు కట్టేసుకొని ఉండకూడదు. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు నోరు మూసుకొని ఉండకూడదు. దేవుడు నీకు ధనం ఇచ్చినప్పుడు దాన్ని మూతపెట్టి ఉండకూడదు. బ్యాంకులో మూతేసి ఉండకూడదు. అవసరమైన చోట మనం జాగ్రత్తగా ఉపయోగించాలి. ప్రియులరా, వీరు సిరియనులకి ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నది అనగా శత్రుత్వం ఉన్నది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఈ చిన్నది ఎక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అయ్యా, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే నీ వ్యాధి బాగవుతుంది అనగా నయమాను కుష్ఠవ్యాధితో బాధపడతా ఉన్నాడు. ఆయన భార్య దగ్గర పరిచయం చేస్తూ ఈమె యెహోవా దేవునికి జ్ఞాపం చేస్తూ, ఎలీషా ప్రవక్తని జ్ఞాపం చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే స్వస్థత అవుతుంది, బాగవుతుంది అని చెప్పినటువంటి క్రమాన్ని చూస్తూ పురుషులలోనే దేవుని కార్యాలు చేస్తారు. మగవారే దేవుని యొక్క పనులు చేస్తారు. మగవారే మంచి పనులు చేస్తారు. ఆడవారు చేయరంటే ఆడవారు కూడా చేస్తారు. దేవుడు పురుషులను వాడుకుంటాడు, స్త్రీలను వాడుకుంటాడు. పురుషులను వాడుకునే విధానంలో పురుషులను వాడుకుంటాడు, స్త్రీలను వాడుకునే విధానంలో దేవుడు స్త్రీలను వాడుకుంటాడు. జ్ఞాపం చేసుకుని చిన్నది వివాహమైందో కాలేదో మనకు తెలియదు, కానీ ఆమె ఆ దేశానికి వెళ్ళి సిరియా దేశానికి వెళ్ళి సిరియా దేశంలో ఆమె పనిచేస్తూ యెహోవా దేవుని ప్రేమను పంచే విధంగా, యెహోవా దేవుని ఆయన యొక్క బలాన్ని పంచే విధంగా, ఆయన శక్తిని నిరూపించే విధంగా ఆమె అక్కడ ఉన్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఈ కార్యం జరుగుతుంది. మనవారు కూడా చాలామంది పనికి వెళుతూ ఉన్నారు, పనిలో ఉంటారు. కొంతమంది దగ్గరికి, అంటే వ్యవసాయదారుల దగ్గరికి, రెడ్డి గారు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేలు పని చేస్తూ ఉంటారు. ఏం చేయాలి? దేవుని యొక్క నామాన్ని గురించి చెప్పాలి. డ్యూటీ దగ్గర వెళ్తూ ఉంటారు, అక్కడ వారి ఇంటి పని చేసేదానికి వెళ్తూ ఉంటాం, కొంతమంది వెళ్తూ ఉంటాం. అక్కడ ఏమి చేయాలి? అవకాశం ఉన్నది కనుక అవకాశం వచ్చినప్పుడు దేవుని గురించి మనం చెప్పాలి. కొంతమంది ఏమనుకుంటారు, అసలు నేను క్రైస్తవుని తెలిస్తే వాళ్ళు ఏమంటారు, మా ఇంటికి రానియరేమో, క్రైస్తవుని చెబితే మా ఉద్యోగం తీసేస్తారేమో అనేవారు కూడా లేకపోలే, చాలామంది ఉన్నారు, అలాంటి వారు ఉంటారు. ప్రియులారా, ఈమెను మనం గమనించినప్పుడు, ఈమె జీవితాన్ని గమనించినప్పుడు బాధ్యత కలిగినది, దేవుని ప్రేమను కలిగినది, ఆశ కలిగినది, ధైర్యము కలిగినది, భారము కలిగినది, అవన్నీ ఉన్నాయి కనుక ఆమె అక్కడికి వెళ్ళి ఆ స్థలములో, అంటే అన్య దేశములో సిరియా రాజుల దగ్గర యెహోవా దేవుని జ్ఞాపం చేస్తూ పరోక్షముగా దేవుని సువార్త ప్రకటించింది. నయమాను వెళ్ళాడు, ఎలీషా మాట ప్రకారముగా స్వస్థత పొందాడు. యెహోవా దేవుని ప్రేమను, యెహోవా దేవుని రక్షణ పొందినటువంటి వ్యక్తిగా నయమాను మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆ వ్యక్తి అంటే షండు అని అంటాం. అంటే వారికి విలువ లేదు సమాజంలో, అలాంటి పరిస్థితి, విలువ లేదు సమాజంలో. కానీ అక్కడ ఒక గొప్ప ప్రవక్తకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ ప్రవక్తను కొట్టారు, బయలుదేశారు. ఇలాంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో వీరిని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 7-8 వచనాలు. 38వ అధ్యాయం 7-8 వచనాలు.
రాజు బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా రాజు ఇంటిలోనికి కుషీయుడగు ఎబెద్మెలెకును షండు వారు ఇర్మియాను గోతిలో వేసిన సంగతిని విని రాజనగరులో నుండు రాజనగర్లో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసిన ఎవరండి? ఇక్కడ షండు అని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. కూషీయుడగు ఎబెద్మెలెకు, కూషీయుడు మన జ్ఞాపకం ఉన్నది కదా. ఒకసారి మోషే ఆ కూషీయురాలను వివాహం చేసుకున్నటువంటి సందర్భాన్ని బట్టి వారి అన్నగారు అక్కగారు కోపడ్డారు. కూషీ దేశపు స్త్రీని వివాహం చేసుకున్నటువంటి సందర్భాన్ని బట్టి, అంటే వారికి ఎన్నికలైనటువంటి వారు. పిల్లరా, ఈ షండుని మనం చూస్తూ ఉన్నాం. రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? ఇర్మియాను అన్యాయంగా మీరు ఆయన్ను బంధించేశారు, కొట్టారు, బయలువేసేశారు అని. ఎంతమంది లేరు అక్కడ? పెద్ద పెద్ద వాళ్ళు, గనులున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ భయం ఏంటి? మమ్మల్ని ఏమైనా చేస్తారేమో. ఇంకా రాజుకి ఎదురు మాట్లాడితే ఏముందండి? రాజుకి ఎదురు మాట్లాడితే మన పరిస్థితి ఏంటి? సిద్కియా రాజుగా ఉన్నాడు, ఆయనే కురుడుగా ఉన్నాడు. ఇర్మియాను బంధించాడు, ఇర్మియా ప్రవక్త ఆయన బంధించాడు. అలాంటి పరిస్థితుల్లో షండు, ప్రియులారా, ధైర్యంగా వెళ్ళి రాజుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ పని మీరు చేశారు, ఇది మంచిది కాదు. ఆయన ప్రవక్త, నిజమైన ప్రవక్త, యెహోవా ప్రవక్త. అందుకే దేవుడు జ్ఞానులను, బలవంతులను, గొప్పవారిని ఎన్నుకోలేదు. కానీ జ్ఞానులను సిగ్గుపరిచేదానికి, బలవంతులను సిగ్గుపరిచేదానికి, గొప్పవారిని సిగ్గుపరిచేదానికి జ్ఞానహీనులను, బలహీనులను, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం. దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉంటే దేవుని ప్రేమను పంచుతావు. దేవుని ప్రేమను కలిగి ఉంటే, సువార్త భారాన్ని కలిగి ఉంటే నువ్వు పంచుతావు, లేకపోతే పంచలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎబెద్మెలెకు దేవుని నమ్మినవాడు కనుకనే ఆయన గురించి రాస్తూ దేవుడే సాక్షాత్తు మాట్లాడుతూ ఎబెద్మెలు గురించి ఏమన్నాడో చూడండి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. 39వ అధ్యాయము 15వ వచనములో ఇర్మియాతో మాట్లాడుతూ, ఆ తర్వాత మనం 18వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి 15వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా బందీగృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై గాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొని ఉన్నావు గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఎవరి గురించి అనగా ఎబెద్మెలెకు గురించి. ఇర్మియా గురించి మాట్లాడుతున్నాడు, ఎబెద్మెలు గురించి మాట్లాడుతున్నాడు. ఎబెద్మెలకు చెప్పమని చెప్తా ఉన్నాడు. కూషీయుడగు ఎబెద్మెలకుతో ఇలాగూ చెప్పము. మోషేతో మాట్లాడుతూ ఎబెద్మెలకుతో మీరు ఈ మాట చెప్పాలి. ఏం చెప్పాలంటే, నీవు నన్ను నమ్ముకున్నావు గనక నేను నిన్ను రక్షిస్తాను.
నీవు నన్ను నమ్ముకున్నావు గనక నేను నిన్ను రక్షిస్తాను. అంటే ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలే భయపడుతూ ఉన్నారు. ఇర్మియా ప్రవక్తనే గాయపరిచేశారు. ఇంకా మిగతా వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో శల్యుడు, వారికి ఎన్నిక లేదు లోకంలో, నపుంసకులు అంటారు, ఎన్నిక లేదు. అలాంటి పరిస్థితి ప్రియులారా. అలాంటి పరిస్థితిలో ఈ వ్యక్తి లోకములో ఎన్నిక లేనివాడు, బలహీనుడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి దేవుని నమ్మాడు కనుక, దేవుని నమ్మాడు. అతనికి ఏముందండి? దేవుని ప్రేమ ఉన్నది, ఆశ ఉన్నది, ధైర్యం ఉన్నది. ప్రియులారా, ఓబద్య అనే దేవుడు వాడుకున్నాడు. ఓబద్య ప్రవక్త కాదు, ఆ ప్రవక్త వేరు. ఓబద్యాలు కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. సేవకుడిగా ఉన్నాడు, ఆశ ఉన్నది, రానికి భయపడకుండా దేవుని ప్రేమ కలిగి ప్రవక్తలను రక్షించినటువంటి క్రమాన్ని ఓబద్యను చూచాం. నయమాని యొక్క గృహంలో చిన్నదాన్ని చూస్తున్నాం, ఇశ్రాయేలు చిన్నదాన్ని చూస్తూ ఉన్నాం. ఆమె ఏమైతే సత్యాన్ని ఎరిగి ఉన్నదో ఆ సత్యాన్ని ప్రకటించినటువంటి క్రమం అందులో రాయబడు. మూడవదిగా ఎబెద్మెలెకును మనం చూస్తూ ఉన్నాం. ఎబెద్మెలెకు ధైర్యముగా దేవుని గురించి ప్రకటించాడు. ఇర్మియా ప్రవక్త జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రకటించాడు. ఆయన విడిపించండి అని సిద్కియా రాజుతో చెప్పినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప కార్యం అండి, గమనించు. స్వార్థ భారం ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటేంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, రెండవదిగా ఎదుటి వారిని నువ్వు ప్రేమించు. నువ్వు బాగుండాలా, ఎదుటివారు బాగుండాలి. చాలామంది లోకస్తుల అనుభవాలు ఏంటంటే నేనే బాగుండాలా, మేమే బాగుండాలా, ఎదుటివారు నశించిపోవాలా అనేటువంటి ఆలోచన ఉంటుంది. దేవుని బిడ్డలు ఎప్పుడూ ఒకటి కోరుకోవాలి, మేము బాగుండాలి, మా పొరుగువారు బాగుండాలి, మేము బాగుండాలి, మా బంధువులు బాగుండాలి, మేము బాగుండాలి, మా దేశం బాగుండాలి. మేము మా పిల్లలు ఎలా ఉన్నారో ఎదుటివారు కూడా అలానే ఉండాలి అని మనం కోరుకోవాలి. అది చాలా అంటే దేవుని మనస్సు కలిగిన వారు అలా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేయాలనేటువంటి ఆశ, ఆ గురి ఓబద్యాకు ఉన్నది, ఇశ్రాయేలు చిన్నదానికి ఉన్నది, ఎబెద్మెలెకు ఉన్నది. ఈ మధ్యాహ్న కాల సమయం జ్ఞాపం చేసుకుందాం. ఏవేవో పనులు చేసుకుంటున్నాం, ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటూ ఉన్నాం. వారి పనిలో మనం ఉంటున్నాం, మన పనిలో ఉంటున్నాం. నువ్వు ఏ పనిలో ఉన్నా నీవు ఒక మంచి కార్యం చేస్తూ ఉన్నావా? మంచి కార్యం చేయడానికి భయపడుతూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ సమయంలో నువ్వు ఎలా ఉన్నావు, ఏ విధంగా ఈ లోకములో నీ జీవితం ఉన్నది, ఎలా దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నావు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచి కార్యం చేయాలంటే మొదలు చెప్పాను కదా, ధనం ఉండాలా, బలం ఉండాలా అని కాదు, అవన్నీ కాదు. మదర్ తెరిసాను జ్ఞాపం చేసుకున్నప్పుడు వారు చాలా పేదవాళ్ళు. వాళ్ళ అమ్మగారు ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకునేవారు. వారిద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లల్లో ఒక ఆమె మదర్ తెరిసా. అంటే ఆ విధంగా ఆమె చదువుకునేటప్పుడు ఒక గోల్ ఉన్నది, నేను నర్సింగ్ చేయాలి, ఆ తర్వాత సేవ చేయాలి అనేకులకని. నర్సింగ్ అన్నది చిన్న ఉద్యోగమే, నర్స్ అన్నది చిన్న ఉద్యోగమే. చూడండి, ఆమె జీవితాన్ని త్యాగం చేసి ఎంతోమందికి సేవ చేసింది. ఏమున్నది గతంలో ఆమెకు? ఏమీ లేదు. కానీ భారం ఉన్నది, దేవుని సువార్త అనే భారం ఉన్నది, సాంఘిక సేవ అనే భారం ఉన్నది. ఆ పని చేయాలంటే నాకు ఏదో ఆధిక్యత ఉండాలి, ఏదో చదువు ఉండాలి, ఏదో ధనం ఉండాలి అనేమి లేదు. బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, దేవుడు నిన్ను వాడుకుంటాడు,
దేవుడు నిన్ను బలపరుస్తాడు. కనుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యంలో ఉంటుంది. అంటే మనం ఏమి చేయాలనగా మనం మేలు చేసేవారముగా ఉండాలి ఎదుటివారికి. అంటే మన కొరకే కాకుండా ఎదుటివారి కొరకు మనం బ్రతికే విధంగా ఉండాలని వాక్యం మాట్లాడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అంటే ఏ జాబులో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నా కోసమే కాదు. చాలామంది ఏంటి ఎందుకు పని చేస్తున్నానంటే నేను నా భార్య బిడ్డల కోసం నేను పని చేస్తున్నాను అని అంటూ ఉంటారు చాలామంది. అలాగా చెప్పాల్సింది. మనం ఏమి చేసినా నాకు దీవెనకరంగా ఉండాలి, అది ఎదుటివారి కొరకు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ ముగ్గురు క్యారెక్టర్లు మనం చూసినా వాళ్ళు ఎలా ఉన్నారంటే వారు అలానే ఉన్నారు. ఎవడును తన కోసమే కాదు ఎదుటివాని కొరకు మేలు చేసే విధంగా ఉండాలి. నా కోసము, నేను, నా బ్రతుకు, నా ఆస్తి, నా సంపద, ఒక దినాన్ని అన్నీ వదిలిపెట్టిపోతావు, అంతే, అన్నీ వదిలిపెట్టిపోతావు. కాబట్టి బ్రతుకుని నీకు ఇచ్చాడు దేవుడు, లైఫ్ నీకు ఇచ్చాడు దేవుడు. ఆ లైఫ్లో ఏ కార్యాలు చేస్తున్నావో, ఏ మంచి కార్యాలు చేస్తున్నావో, ఏ చెడ్డ కార్యాలు చేస్తున్నావో, ఎదుటివారికి కీడు చేస్తున్నావా, మేలు చేస్తా ఉన్నావా, దేవుని ప్రేమను పంచుతున్నావా లేదా ఏంటి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకో. ఎక్కడ ఉన్నా అర్హత కలిగి ఉన్నాం, మనం అర్హత కలిగి ఉన్నాం. దాన్ని నువ్వు గుర్తించాలి. అర్హతను గుర్తించి నువ్వు ఆ పని చేయాలి. గమనించు ప్రియులారా, ఎవడును తన కోసమే కాదు ఎదుటివారి కొరకు బ్రతకాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా ఇద్దరు సేవకులను మనం చూస్తాం. సేవకులు అంటే వారి దగ్గర డబ్బు ఉండదు, వారు ఏమీ లేనివారు. కొంతమంది సేవకులు అంటే అమ్మాయిని ఇచ్చేవారు కూడా ముందుకు రారు. కానీ సేవకులు కదా, వాళ్ళు ఎవరో కానుకలు ఇవ్వాలా, వారి యొక్క జీవనం గడవాలా అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. వారికి ఏ ఆధారం లేదు కదా, ఎవరో ఇస్తే బ్రతకాలి, లేకపోతే లేదు కదా. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు పేతురు, యోహానులు మనం చూస్తాం. అక్కడ కుంటివాడున్నాడు. అక్కడ కుంటివాడున్నప్పుడు వారు అనేటువంటి మాట, చెప్పినటువంటి మాట ఏమిటనగా, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తూ ఉన్నాను. ఏమన్నారండి? అందుకు పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును. ఏమన్నారండి? వారు ఏమన్నారండి? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ అని అన్నారు. గమనించండి, 6వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనంలో వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ. అంటే ఎవరికైనా సహాయం చేయాలంటే ధనం ఉంటేనే అని అనుకోవద్దు, జ్ఞానం ఉంటేనే అని అనుకోవద్దు, బలం ఉంటేనే అని అనుకోవద్దు. అవకాశం ఇస్తాడు ప్రతి ఒక్కరికి. అంటే ఎదుటివారికి సహాయం చేసేటువంటి ఆ యోగ్యతలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. కానీ దాన్ని గుర్తించాలి, గుర్తించి దాన్ని వాడుకోవాలి. ఏం చేయాలండి? వాడుకోవాలి. ప్రియులరా, కుంటివాడు ఉన్నాడు, వీరి దగ్గర ఏమున్నాయి? కుంటివాడు ఏం ఆశించాడు? ఏమైనా డబ్బులు ఇస్తారని ఆశించారు. అడుగునే వాళ్ళంతే కదా, డబ్బులు ఇస్తారు, ఆశిస్తారు. కానీ ఇక్కడ ఏమన్నారండి పేతురు, యోహానులు? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తూ. ఈ మాట మర్చిపోవద్దండి. ఎప్పుడైనా మన జీవితంలో నాకు కలిగిన దానిలో, కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నాకు ఉంటే ఇచ్చేవాడిని,
ఉంటే ఇచ్చేవారేమి అని అంటూ ఉంటారు. అంటే మనలో ఏమున్నదో, మనం ఏమి తింటూ ఉన్నామో, మనం ఏమి కట్టుకుంటూ ఉన్నామో, అనగా ఏమి ధరించుకుంటున్నామో, ఏమి కలిగి ఉన్నామో దానిలో కొంత ఇవ్వడానికి మనం నేర్చుకోవాలి. అంటే ఏ విధంగానైనా మన కలిగిన దానిలో పంచే మనసు మనకు ఉండాలి, పంచే మనసు ఉండాలి. అంతే, ఉన్నదానిలోనే పంచే మనసు. ఏంటండి? ఉన్నదానిలోనే పంచే. సహాయం అంటే డబ్బులు ఇస్తేనే కాదు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చారా? లేదు. మాట సహాయము, పలుకుతోడు, వారితో వెళ్ళడం, ఇలా సహాయాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. మదర్ తెరిసాకి నోబెల్ బహుమతి ఇచ్చేటప్పుడు ఆ నోబెల్ బహుమతితో పాటుగా కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు. అమ్మా, నీ ఆనందం ఎలా ఉన్నది అని అంటే, నేను మొదటగా ఈ దేవుని సేవకు వచ్చినప్పుడు, ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు నాకు మొదటగా పావలా ఇచ్చారు. పావలంటే ఇప్పుడు ఎవరికి తెలియదు. 5 పైసలు 10 పైసలు పావలు ఇచ్చినప్పుడు ఎంత ఆనందం ఉన్నదో ఇప్పుడు కూడా అంతే ఆనందం ఉన్నది అన్నది. పిల్లరా గమనించండి. అంటే ఆ సామర్థ్యాన్ని గుర్తించి మనము దాన్ని వాడుకున్నప్పుడు ఎలా అవుతుందంటే అది ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పెద్ద స్థితిలోకి వెళ్ళిపోతుందండి. పెద్ద స్థితిలోకి వెళ్ళిపోతుంది. గమనించు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తూ ఉన్నా. జ్ఞాపం చేసుకోవాలి. నాకు కలిగినదే, ఎవరికైనా కలిగిన దాంట్లో పెడతాను, కలిగిన దాంట్లో ఇస్తాను. నాకు కలిగినదే. కలిగిన వారిని మనం చూచాం కదా. ఇప్పుడు ఓబద్యాన్ని చూచాము, నయమన దగ్గర ఉన్నటువంటి చిన్నదాన్ని చూచాము, ఎబెద్మెలెకును మనం చూచాము. ఏమున్నాయి అర్హతలు వారికి ఉన్న దాంట్లో గుర్తించారు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. దేవుని పని బలంగా వారు చేసి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మేలు చేయుట యందు విసకవద్దు అంటాడు. ఏంటట? మేలు చేయుట యందు విసుకోవద్దు. మాటికి మా దగ్గరికి వస్తున్నారు, మాటికి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ప్రియులారా, అలా ఇప్పుడు మనం అనుకోవద్దు. అక్కరగలిగిన వారికి పంచిపెట్టాలి, ఆ మనసు మనకు ఉండాలి. కాబట్టి మేలు చేయట విషయంలో, ఏ మేలైనా మేలు చేయట విషయంలో ఎలా ఉండాలంటే విసుకోవద్దు. మేలు చేయట విషయంలో విసుకోవద్దు. గొప్ప అవకాశం. ఒక 20 రోజుల క్రితం మేము పాస్టర్ అమ్మ అక్కడి నుంచి వస్తూ ఉంటే చర్చి దగ్గర ఒక అతను హ్యాండిక్యాప్డ్, అందరిని పిలుస్తున్నాడు. అందరు దూరం అయిపోతూ ఉన్నారు. మేము వెళ్ళి వస్తూ నేను వెళ్ళాను. ఏంది అని అడిగితే, ఏం లేదు అంటే వీల్ చైర్ అది ముందుకు వెళ్ళడం లేదు, నన్ను ఒకరో దొబ్బి అక్కడ విడిచమని చెప్పాడు. ప్రియులారా, గతంలో ముందు వారిని కొంతమందిని అడిగాడు. వాళ్ళు ఏమనుకున్నారు? దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం. అంటే అవకాశాలు అలా వస్తూ ఉంటాయి. నేను ఉదాహరణ చెప్తున్నాను, అవకాశాలు వస్తూ ఉంటాయి. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, మనకు అవకాశం వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే దాన్ని సద్వినియోగపరచుకోవాలి మనం. ఆ తర్వాత ఏడ్చినా, నాకు రాకపోయిన అవకాశం అని అనుకున్నా కుదరదు. కురేనీయుడు సేవకి వచ్చిన అవకాశం గొప్పది, అరిమతయికి వచ్చినటువంటి అవకాశం గొప్పది, మగ్దలేని మరియకు వచ్చినటువంటి అవకాశం గొప్పది. ఇప్పుడు నేను యేసును మోస్తాను, యేసు శిలువను మోస్తాను, యేసు దేహాన్ని మోస్తాను ఇప్పుడంటే లాభంలే. అవకాశము దాటిపోయింది. దాటిపోయిన తర్వాత తిరిగి రాదు. కొంతమందికి మనము ఏమో కానుకలు ఇవ్వాలనుకుంటాం, ఇవ్వలేం. తర్వాత బాధపడతారు, ఇవ్వలేకపోయాం కదా, బాధపడతాం. అవకాశం పోయింది, బాధపడతాం. అందుకే బైబిల్ గ్రంథంలో పొందేవాడికంటే ఇచ్చేవాడు ధన్యుడు. మేలు మనం చేసేవాడికంటే చేసేవాడు ధన్యుడు. ఇది గుర్తుపెట్టుకో, చేసేవాడు ధన్యుడు. మళ్ళీ చెప్తున్నా, నాకేముందులే, నాకు అర్హత లేదులే, మేము పేదవారిమిలే అని కూడా అనుకోకూడదు ఎప్పుడు. నువ్వు ఎలా చేయాలో ఇప్పుడు 3 రూట్లు చూసాం, మనం 3 చూసాం. ఏ విధంగానైనా ఎదుటివారికి మనము సహాయపడవచ్చు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రేమ గొప్పది కనుక పరమగీతం 8వ అధ్యాయం 7వ వచనంలో
అగాధ జలములు ప్రేమను ఆర్పజాలవు, నదీ ప్రవాహములు ఏం చేయండి, ప్రేమను ఆర్పజాలవు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చూడండి దేవుని వాక్యాన్ని, పరమగీతం 8వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అగాధ సముద్రము ప్రేమను ఆర్పజాలదు. చూడండి, ప్రేమను ఆర్పజాలదు. నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమ ఉండాలంతే. ప్రేమను అగాధ సముద్రాలు ఆర్పలేవు, నదులు ఉన్నాయి కదా అవి కూడా ఆర్పలేవు. కానీ ఏముండాలా, నీలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఏంటి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నీలో ఉంటే ఇవన్నీ చేస్తావు. దేవుని ప్రేమ లేకపోతే చేయలేవు. అందుకే దేవుని ప్రేమ ఉండాలి, ఆశ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఈ భూలోకములో మనం జీవించినప్పుడు దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోగలం. ప్రియులరా, ఎందుకంటే యేసుప్రభువు వారి తల్లిదండ్రులు పేదవారే. వారు ఎంతగా దీవించబడ్డారంటే వారి దాతృత్వ హృదయం ఎలా ఉన్నది కనుక వారు ఎంతగానో దీవించబడ్డారు. యేసుప్రభువు వారి లోకంలో రిక్తుడిగానే ఉన్నాడు. ఆయన ధనవంతుడిగా ఏమి జీవించలే, ధనవంతుడి కుటుంబంలో జన్మించలే, ధనవంతుడిగా ఆయన లేడు. కానీ ఆయన పంచినటువంటి ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చినటువంటి దీవెనలు లోకానికి ఎలా ఉన్నాయంటే అద్భుతమైనవి. చివరికి ఆయన దేహాన్నే ఆయన లోకానికి ఇచ్చాడు. ఏమీ పోగొట్టుకొనక సమస్తాన్ని, ఆయన ఏమీ పోగొట్టుకొనక సమస్తాన్ని లోకము కొరకు దారపోసాడు. జ్ఞాపం చేసుకుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనలో ఉన్నాయి, దేవుడిచ్చిన వరాలు మనలో ఉన్నాయి. ఆ వరాలను ఆశీర్వాదాలను మనం పంచకపోతే ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అడుగుతావు, ఏం చేసావు నువ్వు భూలోకములో? ఏ మంచి కార్యం చేసావు? ఎవరి కోసం బ్రతికావు నువ్వు? ఎవరి కోసం జీవించావు నువ్వు? నీ కోసం నువ్వు బ్రతికావా? ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, లూకా సువార్త 12వ అధ్యాయంలో, నాకేమి తక్కువ అన్నాడు. కొట్లు విప్పాడు, విస్తారమైన ఆస్తి ఉన్నది. ఏమన్నాడండి? ప్రాణముతో ప్రాణమా, తినము తాగము సుఖించు. అంటే నాదే బ్రతుకు, నాదే జీవితం, నేనే మనగాన్ని, ఇంకా లోకంలో ఎవరు కాదు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను దేవుడు చెప్పాడు. కాబట్టి రేపేమీ సంభవించునో మనకు తెలియదు. భూలోకంలో మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని మంచివారిగా ఉంటూ మంచి పనులు చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులను మా దగ్గర ఉంచారు. లోకరీతిగా వారు గనులు కాదు ప్రభువా. పౌలు చెప్పిన రీతిగా జ్ఞానులను, బలవంతులను, గొప్ప వంశం వారిని నేను ఏర్పాటు చేసుకోలేదు కానీ అని చెప్పారు. అయ్యా, మాకున్న స్థితిలో ప్రభువా, మాకున్న స్థితిలో ప్రభువా నిన్ను ఆరాధన చేసే బిడ్డలుగా, నీ పని చేసే బిడ్డలుగా, మేలు చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయమని. ఏ రీతిగా మీరు ఈ లోకానికి వచ్చినైనా మా కొరకు క్రయధనముగా ప్రాణాన్ని అర్పించారు. మీ ప్రేమను మేము కలిగి ఉండి ఆ ప్రేమను పంచే బిడ్డలుగా వాక్యమైన మమ్మల్ని అందరినీ చేసి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.